హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్‌కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. రికవరీ ఏజెంట్ అబ్బిజు లాంగ్వేజ్‌లో మాట్లాడి, సెకండ్ వచ్చిన రికవరీ ఏజెంట్ మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడితే, ఏ విధంగా కౌంటర్ ఇచ్చానో చూడండి. అదే విధంగా ఎక్కువ మాట్లాడే రికవరీ ఏజెంట్‌లని ఏ విధంగా కౌంటర్ చేయాలో సెకండ్ ఆడియోలో మీరు చూడొచ్చు. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అవునండి. సార్ మేము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం సార్. నా పేరు తులసి సార్. తులసి ఎస్ సార్. చెప్పాలి మేడం. సార్ మీది డ్యూ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఇంకా పేమెంట్ చేసుకోలేదు. ఎప్పుడు పేమెంట్ చేసుకుంటారు సార్? పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేయండి మేడం. ఏం సార్, ఎనీ ప్రాబ్లం సార్? చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఎందుకు సార్, చెప్పండి సార్. నిన్న మీ ఏజెంట్ డ్యూ డేట్ పక్కన పెట్టండి మేడం. నిన్న ఏజెంట్ మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఓకే, ఆ ఏజెంట్ నంబర్ ఇస్తాను, కొంచెం ఇంటికి డబ్బులు తీసుకోమని చెప్పాను. ఓకేనా సార్? తను ఎవరో మాకు తెలియదు కదా సార్. ఎస్బీఐకి ఫోన్ చేశాడు మేడం. రికవరీ ఏజెంట్ మీ పర్సన్ అని చెప్పాడు. ఓకే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో యూజ్ చేశాడు. రమ్మని చెప్పండి, ఇంటికి డబ్బులు తీసుకోమని చెప్పండి. ఓకేనా, కలెక్ట్ చేసుకోండి. క్యాష్ పెట్టుకున్నా, ఎంత మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో అంత క్యాష్ ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోమని చెప్పండి. మీది టోటల్ అవుట్ స్టాండింగ్ 13,866 రూపీస్ ఉంది సార్. టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? కరెక్ట్ చూడండి. 1,13,866 రూపీస్. 1,14,000 రౌండ్ ఫిగర్ క్యాష్ పట్టుకుంటా, రమ్మని చెప్పండి ఏజెంట్ కి. ఓకేనా, తీసుకోమని చెప్పండి. నేను ఎవరు మాట్లాడో రికార్డింగ్ పెట్టుకున్నాను, రమ్మని చెప్పండి. ఓకేనా, డీల్ చేస్తాను ఇంటికాడ. ఓకే, ఎస్బీలో వర్క్ చేస్తుండా లేదంటే థర్డ్ పార్టీ యాప్ లో వర్క్ చేస్తుండా, లేదంటే వాళ్ళ బాబు గారి బ్యాంక్ అనుకున్నాడా? ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ పడడం. రూడ్ గా మాట్లాడారా సార్? రూడ్ గా మాది మేడం, పర్సనల్ తిట్టాడు. ఓకే ఓకే సార్, సారీ సార్, మా తరఫు నుంచి సారీ చెప్తున్నాను సార్. సారీ సరిపోదు మేడం, సారీ. ఓకేనా, ట్రీట్మెంట్ ఇస్తాను నేను, ఇంకోటి సపరేట్ ట్రీట్మెంట్ అలా మాట్లాడే వాళ్ళకి. ఆ ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోమని చెప్పండి. ఓకే, నిన్న వేరే వాళ్ళకి కాల్ చేస్తే సేమ్ అప్డేట్ ఇచ్చాను, హెడ్ కాల్ ఇచ్చింది. మీకు అదే అప్డేట్ ఇస్తున్నాను. పర్సన్ వచ్చి ఏజెంట్ వచ్చేసి దానికి ఆన్సరబుల్, దానికి జవాబు ఎవరిస్తారో నాకు ఫస్ట్ ఆన్సర్ కావాలి దానికి. నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను నిన్న, నంబర్ అటాచ్ చేసి, కాల్ రికార్డింగ్ అటాచ్ చేసి. ఓకేనా, డబ్బులు ఆ ఏజెంట్ పంపించి తీసుకోమని చెప్పండి. సార్ నెంబర్ చెప్తారా సార్? నంబరా? సార్ మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి తండి. లైన్ ఉండండి. కస్టమర్ ఏమన్నాడు, ఎక్కడో కూర్చుంటాడు, డబ్బులు కట్టలేడు కదా, ఎట్లా మా మీద కేసు ఏమేస్తాడు అనుకుంటారు మీరు అట్లా. ఓకే, అట్లేం అనుకోలేదు సార్. రాసుకోండి మేడం, నంబర్ రాసుకోండి. 7799. ఓకే, ఈ ఏజెంట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఓకేనా, ఏజెంట్ పర్సనల్ నాకు ఇంటికి పంపండి, డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళండి మేడం. ఓకే, మొత్తం 1,30,000 ఉంది కదా, 1,14,000 ఇస్తాను. చార్జెస్ ఇస్తాను 1,000. ఓకే, ఫుడ్ ప్లస్ ట్రావెలింగ్ చార్జెస్. ఈ ఏజెంట్ పంపండి, డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. ఇదే అప్డేట్. ఎంతమంది మీరు ఏం చేసినా ఇదే అప్డేట్ వస్తుంది. మీరు 100 కాల్ చేసినా 1000 కాల్ చేసినా నాకు అఫిషియల్ గా ఎక్స్ప్రెషన్ వచ్చిన వరకు నేను పేమెంట్ చేయాలి. ఓకేనా మేడం? ఓకే సార్, 1 మినిట్ సార్. ఓకే సార్, ఎగ్జాక్ట్ గా ఈ పర్సన్ రమ్మని చెప్పండి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేమెంట్ తీసుకోమని చెప్పండి. ఓకే మేడం? ఓకేనా, మళ్ళా పేమెంట్ అన్న కాల్ రావద్దు, క్లియర్ గా చెప్తున్నా. అందరికి ఆన్సర్స్. ఓకే, వన్స్ ఫర్ ఆల్. ఓకే, అందరికి అప్డేట్ ఇదే. ఏజెంట్ పంపండి, డబ్బులు తీసుకుని ఇవ్వండి. ఓకే సార్, నేను లేదనట్లేదు సార్, కానీ మీరు అంత ఫంక్షన్ తో ఉంటే మీకు చార్జెస్ పడతాయి కదా సార్. మేడం ఒకటి విన్నాడు, క్లియర్ విన్నాడు. సివిల్ డ్యామేజ్ కానీ, ఓకేనా, 1,13,000కి 10,13,000 కానీ నో ఇష్యూ. ఓకే, క్లియర్ చేసుకుంటా. నాకు అది తిట్టిన ఏజెంట్, ఓకే, నేము, అడ్రస్, ఐడి కార్డు, అసలు పర్సన్ ఎవడో నాకు కావాలి. ఓకేనా, మీరు అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి కస్టమర్ ఏం తీయలేడు అని అనుకుంటున్నారో అట్లా మీరు డబ్బులు తిట్టేస్తే డబ్బులు వస్తాయి. ఎక్కడో ఆఫీసులో కూర్చొని ఫేక్ సింబుల్ పెట్టుకొని ఫేక్ నెంబర్ పెట్టుకొని తిడితే ఎవడేం తిస్తే అనుకుంటారు కదా మీరు. రూపాయి కట్టని చెప్పండి, రమ్మని చెప్పండి, ఎస్బీఐ ఏజెంట్ పంపండి, మీ లీగల్ టీమ్ ను పంపండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్, కస్టమర్ ఏజెంట్ నేమ్ ఏమని చెప్పారు సార్ మీకు? ఏజెంట్ నేమ్ చెప్పలేడు, మరి దొంగలాగా వర్క్ చేసాను కదా, ఇష్టం వచ్చిన మాట్లాడు కదా, ఏజెంట్ నేమ్ చెప్పలేడు అందుకే. ఓకే, నిన్న వచ్చింది కాలు, ఎప్పుడు ఎగ్జాక్ట్ గా 12 o'clock అరౌండ్. ఓకేనా, మీకు అన్ని తెలుసు కానీ మీరు ఏం తెలియనట్టు తన యాక్టింగ్ చేస్తున్నారు. ఆస్కార్ ఇవ్వాలి మీకు ఒకటి. మరి ఎంతమంది డీల్, అది కాదు మేడం, నా కేసుని ఎంతమంది డీల్ చేస్తున్నారు? అది సిస్టమ్ జనరేటెడ్ నంబర్ కాదు, అది సిస్టమ్ జనరేటెడ్ నంబర్ కాదు, అది పర్సనల్ నంబర్. అది పర్సనల్ నంబర్స్ ఇన్ ద సెన్స్ ఫేక్ సిమ్. అది ఏదో ఒక నంబర్ తో కలిసాడు, సిస్టమ్ చేసిన నంబర్ కాదు అది. మీరు చెక్ చేయండి. ఓకే, చెక్ చేసి నాకు రివర్ట్ ఇవ్వండి. నా కేసు ఎంతమంది డీల్ చేస్తున్నారో ఫస్ట్ చెప్పండి. ఈ పేమెంట్ అనేది ఇంకా బకెట్లలో కాదు మేడం, ఎంత డీపీడీ ఎంత ఉంది,
సెకండ్ బకెట్ ఎన్ని మంత్స్ అయింది పేమెంట్ చేయకి? 2 months అవుతుంది సార్. 2 months అయింది కదా మేడం, ఇంకా 12 months అయినా పేమెంట్ రాదు అంటే అన్లెస్ ఒక దీనికి రివర్ట్ వచ్చింది. నాకు మెయిల్ పెట్టారు, ఆ ఏజెంట్ మీరు టర్మినేట్ చేసిరా, ఏం చేసినా నాకు ఆన్సర్ రావాలి, ఓకేనా? అప్పుడు మాత్రమే నేను పేమెంట్ చేయడానికి రూపాయి కూడా కట్టడానికి రెడీగా ఉన్నా, ఓకేనా? పర్సనల్గా నేను తీసుకున్నాను మేడం, మీరు పేమెంట్ రికవరీ చేసుకోండి, మీ టీం పెట్టుకొని మీరు రికవరీ ఏజెంట్ పంపి కలెక్ట్ చేసుకొని చూద్దాం, ఓకేనా? పంపి కలెక్ట్ చేసుకొని తీసుకుని పోమండి, ఇంటికాడనే ఉన్నా, ఓకే? ఇచ్చిన అడ్రస్ లో ఆధార్ అడ్రస్ లోనే ఉన్నా, ఓకే? సార్ థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే ఓకే. హలో 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 చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి సార్ మాట్లాడేది. అవును మేడం. సార్ ఎస్బీఐ కార్డ్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏమేమి సార్ ఇది పేమెంట్ అప్డేట్ చేయలేదు ఇంకా? పేమెంట్ ఇంకో 3 months పడుతుంది మేడం, ఫండ్ ఇష్యూ ఉంది. మీ పేరు చెప్పండి. ఎప్పుడు ఎన్ని డేస్ పడుతుంది సార్? మీ పేరు కన్ఫర్మ్ మేడం, నా పేరు అడిగారు, మీ పేరు చెప్పరా? నా పేరు మాలతి సార్. మాల్తి? అవునండి. ఇంకో 3 months పడుతుంది మేడం, ఫండ్ ఇష్యూ ఉంది. ఇంకా 3 months? దేనికి 3 months అంటున్నాను? దేనికి 3 months అంటే 4 months నుంచి ఆల్రెడీ టైం తీసుకున్నారు కదా సార్. ఫండ్ ఇష్యూ ఉంటే అరేంజ్ చేసుకొని కట్టండి కదా సార్. మినిమం పేమెంట్ అన్న అప్డేట్ చేయండి కదా, మొత్తం అవ్వకపోయినా. కావట్లేదు మేడం, టైం లాస్ట్ పేమెంట్ టైం పడితే టైం ఆల్రెడీ ఇన్ని రోజులు ఇచ్చాం కదా సార్, మళ్ళీ టైం అంటే ఎలాగా సార్? ఎక్కడ ఇచ్చారు మేడం? డైలీ కాల్ చేశారు కదా. అర్థం కాలేదండి. మీరు డైలీ కాల్ చేశారు కదా, టైం ఎక్కడ ఇచ్చారు నాకు? డైలీ చేస్తాను సార్, మరి అంటే కాల్ చేయకుండా ఉంటే మీకు టైం ఇచ్చినట్టా సార్? డబ్బులు కట్టట్లేదు, 4 నెలలు అవుతుంది డబ్బులు కట్టకుండా, అది టైం తీసుకున్నట్టే. అంటే కాల్ చేసే డబ్బులు అయితే మీరు కట్టలేదు కదా సార్. టైం ఇచ్చినట్టు కాదు కదా మేడం, మీరు డైలీ 1 సార్లు డిస్టర్బ్ చేసినప్పుడు టైం ఇచ్చినట్టే అవుతుంది సార్. మీరు డిస్టర్బ్ చేసినట్ట. డబ్బులు దేనికి తీసుకున్నారు సార్? మరి కట్టడానికే కదా తీసుకున్నారు. డబ్బులు ఇచ్చి వదిలేసారా సార్ మీ ఇష్టాసారంగా కట్టుకోండి అని? కాదు కదా, బ్యాంక్ డబ్బులు కదా. ఎంతో మంది ఏంటి నేను చెప్పాను అలా చెప్పండి సార్. వదిలేదని చెప్పాను. మరి ఎందుకు వదిలేదు సార్? మరి కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా సార్ మీరు. సార్ డబ్బులు కట్టట్లేదు మీరు, టైం ఇచ్చాం మరి. డబ్బులు కట్టట్లేదు కాబట్టి టైం ఇచ్చినట్టు ఇచ్చాము సార్. టైం ఇచ్చాము సార్. 4 months నుంచి టైం ఇచ్చాము, పేమెంట్ అప్డేట్ చేయండి. పేమెంట్ కాదు అంటే కాదు సార్, అరేంజ్ చేసుకొని కట్టండి. కాదు అని చెప్పట్లేదు, ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను, నాకు మనీ వచ్చేది ఉంది, నాకు మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి. అరేంజ్ చేసుకొని కట్టండి సార్. 3 months టైం ఇచ్చేది. అరేంజ్ ఎవరు చేయాలి మేడం? అరేంజ్ చెప్పండి మీరు. భలే చెప్తారు, డబ్బులు తీసుకునేది మీ ఇష్టము, అరేంజ్ చేయడం అని నన్ను ఎందుకు అడుగుతున్నారు సార్? పేమెంట్ చేయడం చెప్పండి. ఎలాగా వాడుకున్నారో అలాగా కట్టండి అని చెప్తున్నాను సార్. కట్టండి. బీపీ రేజ్ చేసుకోకు కాదు, మీ డబ్బులేం కాదు ఇవి, అర్థమవుతుందా? మీ డబ్బులు కూడా కావు మేడం, మీ డాడీ ఇవ్వలేదు నాకు. మా డబ్బులు కాబట్టి మేము మరి మీ డాడీ కూడా పెట్టిపోలేదు సార్ ఇక్కడ. మా డాడీ ఇవ్వలేదు అంటున్నారు కదా, మీ డాడీ పెట్టిపోలేదు సార్. డబ్బులు వాడుకోండి. పెట్టాడా సార్? మీ డాడీ ఏమైనా పెట్టాడా మరి ఇక్కడ? అదే సార్, మీ డాడీ ఏమైనా పెట్టాడా? మీరు నేను కాదు. అదే సార్, డబ్బులు తీసుకుంది మీరు, నేను కాదు. ఆర్గ్యుమెంట్ లో లాజిక్ లేకుండా బేస్ లేకుండా అంటే మీ ఇష్టమా? మీ ఇష్టమా సార్? మల్టిపుల్ డెప్స్ ప్రాపర్టీ సేల్ పెట్టాను, అమౌంట్ రావాలి, 4 crores తీసుకుంటే అవసరం ఉంటే ఇంకేం చెప్పాలి? కట్టండి అని చెప్తున్నాను కదా, కట్టండి అని చెప్తున్నాను కదా. సార్ ఎందుకు కాదు? అరేంజ్ చేసుకోండి. కావాలి, అరేంజ్ కావాలి. ఎందుకు కాదు? మీ డబ్బులు ఏమన్నా ఎందుకు ఇట్లా పొద్దున అరుస్తున్నారు? మీకు ఆయన పోతారు పైన. పొద్దుగా అరుస్తున్నారా? డబ్బులు కట్టండి సార్. మీరు పోతారేమో మరి డబ్బులు తీసుకొని. నేను ఎక్కడ ఉంది మేడం? మీ కాళ్ళు ఇద్దరికి ఉంటాయి 100 days కదా. సరే మంచిది సార్. ముందు మంచిదండి, మీరు ముందు పేమెంట్ అప్డేట్ చేయండి సార్. లేదు మేడం, టైం పడుతుంది. ఏం పేరు మేడం? ఏం పేరు చెప్పారు? లేదంటే కాదు సార్, పేమెంట్ అప్డేట్ చేయండి. ఏం పేరు చెప్పారు? మీ పేరు? మీరు ముందు పేమెంట్ అప్డేట్ చేయండి సార్. నా పేరు చెప్తాను కానీ మీరు ముందు పేమెంట్ అప్డేట్ చేయండి. బ్రాంచ్ ఎక్కడ మీది? ఏంటండి బ్రాంచ్ ఎక్కడ మీది? రసూల్పుర బ్రాంచ్ సార్. ఇదా బ్రాంచ్ హెడ్ ఆఫీస్ లో కూర్చున్నాను మీరు? ఏంది అర్థం కాలేదు. హెడ్ ఆఫీస్ లో కూర్చున్నారా మీరు? హెడ్ ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నాను సార్. మీరు ఫస్ట్ పేమెంట్ అప్డేట్ చేయండి. ఎగ్జామ్ రాశారు మేడం? హెడ్ ఆఫీస్ లో కూర్చోండి ఏమైనా ఎగ్జామ్ రాశారా? అర్థం కాలేదు. ఏమైనా ఎగ్జామ్ రాశారా? బ్యాంకింగ్ ఎగ్జామ్ రాశారా అంటున్నా. ఆ బ్యాంకింగ్ నీకు ఎందుకు సార్? అప్పు తీసుకున్నాడు, అప్పు కట్టండి. నీవు బ్యాంక్ ఎగ్జామ్ రాసినావా, ఎగ్జామ్ రాలేదా, అవన్నీ నీకు సంబంధం లేదు. పేమెంట్ గురించి మాట్లాడుతున్నా, పేమెంట్ గురించే మాట్లాడు మేడం. పేమెంట్ గురించి ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను, మీకు వినమలేదా?
స్టార్టింగ్ 3 నెలలు ఎవడిస్తాడు సార్ టైం నీకు? 3 నెలలు ఎవడిస్తాడు టైం? నీకు కాదు, మీకు టైం ఇవ్వడానికి తీసుకున్నావా? నీకు కాదు, నీకు అని మాట్లాడు. ఓకే, నీకు పక్కింటి అబ్బాయిని కాదు. ఓకే, నీకు అని మాట్లాడడానికి నేను. పక్కింటి అబ్బాయి కాదంటే మరి మీ డాడీ పెట్టిందా మీ అయ్య పెట్టిందా అని మాటలు మాట్లాడుతున్నావు. పక్కింటి అమ్మాయిని కాదు, పక్కింటి అమ్మాయిని కాదు. రెస్పెక్ట్ అడుక్కోకు, తీసుకో. అర్థమవుతుందా? అడుక్కొని తీసుకుంటే దాన్ని రెస్పెక్ట్ అన్నారు. అవునా? రెస్పెక్ట్ మాట్లాడుతూ రెస్పెక్ట్ డిమాండ్ ఇస్తాను మేడం. రెస్పెక్ట్ వస్తుంది సార్. మీరు రెస్పెక్ట్ డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది మేడం లైఫ్ లో కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం మేడం, డిమాండ్ చేయాలి కొన్నిసార్లు. అడుక్కోకండి సార్. అదే సార్, రెస్పెక్ట్ ని అడుక్కోకండి. ఏంటి అని మాట్లాడి బాగుంటుందా మేడం? మీకు ఏంటి అని మాట్లాడి బాగుంటుందా? ఏంటి అని బాగుంటుందా? అలాగే మాట్లాడారు కదా. బాగుంటుందా మీకు? మంచి మాటనా? ఏంటి అని మాట్లాడితే బాగుంటుందా? ఏంటి అని మాట్లాడితే ఏమంటారు? మీరు కాల్ కట్ చేయండి సార్. మీరు ఎట్లా పేమెంట్ కట్టారో నేను కూడా చూస్తాను. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.